బిగ్ బాస్‌లో ఈరోజు ప్రేరణ అలాగే నిఖిల్ ఇద్దరు కూడా యష్మి విషయంలో చాలా బాధపడుతూ ఉంటారు. కుమిలిపోతూ ఉంటారు. అసలు ప్రేరణ అయితే చాలా కుమిలిపోతుంటదనమాట. జరిగిన విషయం ఏంటి అంటే, మొన్న టీ షర్ట్ టాస్క్ ఒకటొచ్చింది కదా! పైనుంచి టీ షర్ట్స్ వేయడం, అది చింపేయటము, కంటెండర్స్ అయ్యే టాస్క్‌లో. అయితే దానిలో ఫస్ట్ ప్రేరణ టీ షర్ట్ బయట పడినప్పుడు అది ఫస్ట్ యష్మికి దొరికిందంట. అయితే యష్మికి దొరికినప్పుడు ఏమైందంటే, ప్రేరణ రిలాక్స్ అయింది. అంటే యష్మి మన మనిషే కదా! సో, తను సేవ్ చేస్తుందని అనుకుందంట. కానీ వెంటనే యష్మి చింపడం మొదలుపెట్టేసింది. ఆ సమయంలో నా బ్రెయిన్ బ్లాక్ అయిపోయింది. నేనసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కాలేదు. తను నాకు ముందే నీ టీ షర్ట్ నేను చింపుతాను అని చెప్పుండుంటే బావుండేది అంటూ నిఖిల్‌కి చెప్తుంటే, నిఖిల్ అన్నాడు తను ఇండివిడ్యువల్ గేమ్ ఆడతానంటోంది. సడెన్‌గా ఈ చేంజ్ ఏంటో నాకు అర్థం కావటం లేదు అంటే, అప్పుడు ప్రేరణ ఏమంటుందంటే నన్ను కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అని చాలా టార్గెట్ చేశారు. నేను గ్రూప్ గేమ్ ఏమి ఆడలేదు. నేను ఎప్పటినుంచో అవినాష్, తేజ వాళ్ళ దగ్గరే ఉంటున్నాను. కానీ యష్మి వాళ్ళు చెప్పిన వెంటనే అలా ఫ్లిప్ అవ్వటం ఎందుకో నాకు నచ్చలేదు అని చెప్పేసి అనుకుంటే అప్పుడు నిఖిల్ ఏమంటాడంటే, లేదురా ఈ వారం నామినేషన్స్ చాలా టఫ్‌గా ఉన్నాయి. బయటకి ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అనేది తెలియకపోతే ఇంకా పెద్ద హెడ్‌ఏక్ వస్తది కదా! తను ఎందుకలాగా ఫ్లిప్ అయిందనేది మనకి తన మనసులో ఏముందో మనకు తెలీదు. ఇప్పుడు లోపల నుంచి బయటకొచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ ఏమో మీ మంచి కోసమే, మీ మంచి కోసమే చెప్తున్నారు. కానీ అది పాటించకపోతే ఒక రకం తీరు, పాటిస్తే ఇంకొక రకం తీరు. అంటే అప్పుడు ప్రేరణ ఏమంటుందంటే, లేదు యష్మి ఇండివిడ్యువల్ గేమ్ ఆడడం నాకిష్టమే. నేను ఇండివిడ్యువల్ గేమ్ చాలా సార్లు ఆడాను. కానీ టీ షర్ట్ విషయంలో ముందు నాకు తను చింపుతానని చెప్పుండుంటే బావుండేది. అలా చెప్పకపోయేటప్పటికి నేను చాలా బాధపడ్డాను అని చెప్పేసి అంటే నిఖిల్ కూడా అంటూ ఉంటాడనమాట. పృథ్వీ విషయంలో కూడా ఇవాళ తను ఎందుకో అలాగా చాలా సీరియస్ అయిపోయింది అంటే, తను గేమ్‌ని ఎక్కువ ఫోకస్ చేస్తుందని ఏదో చెప్తూ ఉంటాడనమాట. సో, అలాగే ఇద్దరు కూడా యష్మి గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటారు. అంటే ఎలా ఉండే యష్మి, ఎలా అయిపోయింది, ఎక్స్ కంటెస్టెంట్స్ చాలా ఎక్కువగా ఇన్‌ఫ్లూయెన్స్ చేశారా, అలా అలా అనుకుంటూ ఉంటారనమాట ఇద్దరు.